హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినేతమ్మ బిజినెస్ ఐడియాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే ఒక మంచి ఫ్రాంచైజీ బిజినెస్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మరి ఆ ఫ్రాంచైజీ ఎలా ఉంటుంది, ఏ విధమైన ఫ్రాంచైజీ, ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది, మనకి ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి, అదేవిధంగా మార్కెటింగ్కి సంబంధించి అడ్వైస్ ఎవరు ఇస్తారు, ఈ మార్కెటింగ్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎవరు చూస్తారో, అదేవిధంగా మనకి ఇన్సెంటివ్స్, బోనస్లు అనేవి ఏ విధంగా ఉంటాయి, ప్రతి ఒక్క విషయం గురించి కూడా మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి మీ అందరికీ బిగ్ బజార్ అనేది తెలిసే ఉంటుంది. సో అదేవిధంగా మనకి బిగ్ మార్ట్ అనేది ఒక ఫ్రాంచైజీ ఆఫర్ని అయితే తీసుకొచ్చింది. సో ఈ బిగ్ మార్ట్ ఫ్రాంచైజీ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, దీంట్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ బిగ్ మార్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే, బిగ్ మార్ట్ అనేది 100% మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని మాత్రమే మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ఇందులో మనకి నిత్యావసర సరుకులు, గ్రాసరీస్, అలాగే స్నాక్స్, కిడ్స్ టాయ్స్ కానీ, అదేవిధంగా స్టేషనరీ ఐటమ్స్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, బ్యావరేజ్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే మనకు ఈ బిగ్ మార్ట్లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా మనకి ఈ బిగ్ మార్ట్ ఫ్రాంచైజీలో దాదాపుగా 12,000 బ్రాండ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కో బ్రాండ్ నుంచి మనం యావరేజ్గా 3 ప్రోడక్ట్స్ అనుకున్నా కూడా దాదాపు 36,000 ఉత్పత్తులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బిగ్ మార్ట్ ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల మనకి లాభం ఏంటి, అసలు ఈ బిగ్ మార్ట్ ఫ్రాంచైజీ అనేది ఎందుకు తీసుకోవాలి? సో ఈ విషయాన్ని చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకి 24/7 కస్టమర్ సపోర్ట్ అనేది బిగ్ మార్ట్ ఫ్రాంచైజీ వారిది ఉంటుంది. అంతేకాకుండా ప్రతి బిల్లుకి ఈ బిల్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే ఎవరైనా సరే ఎంత మొత్తంలో పర్చేస్ చేసినా కూడా దానికి సంబంధించిన ఇన్వాయిస్ కానీ, బిల్ కానీ ఈజీగా జనరేట్ చేస్తారు. అదేవిధంగా కంపెనీ నుంచి 100% సపోర్ట్ అనేది మనకి ఉంటుంది. అయితే ఈ బిగ్ మార్ట్ ఫ్రాంచైజీకి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి అని ఆలోచించినట్లయితే కనుక, ఈ బిగ్ మార్ట్ ఫ్రాంచైజీ అనేది మనము 2 విధాలుగా అప్లై చేయవచ్చు. ఒకటి ఆన్లైన్, 2 ఆఫ్లైన్. ఈ బిగ్ మార్ట్ ఫ్రాంచైజీకి సంబంధించి మొదటి విధంగా చూసుకున్నట్లయితే, మీకు స్క్రీన్ పైన కనిపించినటువంటి నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఆ కాల్ అనేది డైరెక్ట్గా ఈ యొక్క బిగ్ మార్ట్ ఫ్రాంచైజీ సేల్స్ మేనేజర్కి కనెక్ట్ అవుతుంది. సేల్స్ మేనేజర్తో మనము మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మొత్తం చెప్పుకున్న తర్వాత, మనం ఏ ఏరియాలో అయితే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఏరియాకి సంబంధించి వారితో డీటెయిల్స్ అనేవి షేర్ చేసుకోవాలి. తర్వాత మీకు వారి యొక్క మెయిల్ ఐడి లేదా వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీరు గూగుల్ మ్యాప్స్లోకి వచ్చి ఏదైతే ఒక ఏరియాలో మీరు ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాని లొకేట్ చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ని ఆ యొక్క వారు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి లేదా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ వారికి షేర్ చేసిన తర్వాత వారి నుండి మనకు అప్రూవల్ అనేది వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ అంటే చూడండి, మనకి ఇందులో డాక్యుమెంటేషన్ ఉంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది. సో మనం ఏదైతే ఒక ఏరియాలో ఫ్రాంచైజ్ పెట్టాలనుకున్నామో దానికి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించి ఆ స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత మీకు అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఈ అగ్రిమెంట్ అనేది మినిమం 3 ఇయర్స్తో ఉంటుందన్నమాట. కొన్ని సందర్భంలో మరీ అవసరమైతే మీరు హెడ్ ఆఫీస్ వరకు వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అగ్రిమెంట్ చేసుకునే సమయంలో కొన్ని దగ్గరలో మనం సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీకు వారు తప్పనిసరిగా హెడ్ ఆఫీస్కి రావాలి అని అన్నప్పుడు మీరు హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఇక రెండవ పద్ధతి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు ఇంటర్నెట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో bigmart.com అని కొట్టేసినట్లయితే మీకు అక్కడ అప్లై ఫర్ ఫ్రాంచైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు సింగిల్ పేజ్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. దాంట్లో మీ యొక్క సెల్ఫ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మన యొక్క మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ను అటాచ్మెంట్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఒక నంబర్ కానీ, ఏదైతే ఒక మెయిల్ ఐడి కానీ ఇచ్చారో ఆ నెంబర్కి లేదా మెయిల్ ఐడికి మీకు రిప్లై అనేది వస్తుంది. ఆ తర్వాత నార్మల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే డాక్యుమెంటేషన్ వర్క్ కానీ, అగ్రిమెంట్ వర్క్ కానీ మామూలుగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనము తెలుసుకోబోయే బిజినెస్ ఏంటి అనేది అర్థమైంది. అదేవిధంగా ఎలా అప్లై చేయాలనేది కూడా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ ఫ్రాంచైజీలో ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్తో కూడి ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి 3 రకాల ఫ్రాంచైజీలు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఫ్రాంచైజీకి అప్లై చేయడానికి వెళ్తున్నారో వారు ముందుగా అందులో ఉన్నటువంటి ఫ్రాంచైజీలు ఎన్ని రకాలు అనేవి తెలుసుకోండి. అప్పుడైతే మీకు ఏంటి అంటే చాలా ఈజీ వేలో ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీరు ఏ రకమైన ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకుంటున్నారని అడిగినప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో
మీరు ముందుగానే అందులో ఉన్నటువంటి రకాలు ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయనేది తెలుసుకోండి. సో ఈ బిగ్ మార్ట్ ఫ్రాంచైజీలో చూసుకున్నట్లయితే మనకి 3 రకాల ఫ్రాంచైజీలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొదటి రకం చూసుకున్నట్లయితే ఫోకో అంటే ఫ్రాంచైజీ ఓన్ కంపెనీ ఆపరేటెడ్. రెండవ రకం చూసుకున్నట్లయితే ఫోఫో అంటే ఫ్రాంచైజీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటర్. ఇక మూడవ రకం చూసుకున్నట్లయితే స్టేట్ ఫ్రాంచైజీ అండ్ మాస్టర్ ఫ్రాంచైజీ అంటారు. అయితే ముందుగా మనము ఫోకో గురించి తెలుసుకుందాం. అంటే ఫ్రాంచైజీ ఓన్డ్ కంపెనీ ఆపరేటర్ అనే ఫ్రాంచైజీ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే మనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్లో మెయిన్ ఏంటి అంటే మన దగ్గర మినిమం 300 చదరపు గజాల స్థలం అయితే అవసరం. అంతేకాకుండా ఒక స్క్వేర్ ఫీట్కి మనము 5,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనము మొత్తం తీసుకునేది 300 స్క్వేర్ ఫీట్స్ కాబట్టి 300 స్క్వేర్ ఫీట్ ఇంటూ ఒక స్క్వేర్ ఫీట్కి 5,000 రూపాయల లెక్కన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి దాదాపు 15 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. మనకి ఇందులో అగ్రిమెంట్ అనేది మినిమం 5 ఇయర్స్ అయితే ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత మీరు కావాలంటే అగ్రిమెంట్ని రెన్యువల్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, లేదు అంటే మీరు అక్కడి నుంచి కూడా డిస్కనెక్ట్ అయిపోవచ్చు. అదేవిధంగా 5 ఇయర్స్ ఫ్రాంచైజీ పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత, అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఫ్రాంచైజీ నుంచి తప్పుకోవాలనుకున్నప్పుడు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో 15 lakhs రూపీస్ అంటే 15 లక్షల రూపాయలు మీకు మొత్తం కూడా ఇచ్చేస్తారు. అంటే ఇట్స్ రిఫండబుల్ అన్నమాట. మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కోసం 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడి మొత్తాన్ని కూడా మీ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత సెటిల్మెంట్లో మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఇది 100% రిఫండబుల్ అమౌంట్. అండ్ ఇక్కడ మీరు ఫ్రాంచైజీ కోసము ఫీజు లెక్కన 4 లక్షల రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. సో టోటల్గా మనము 19 లక్షల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇందులో 15 లక్షల రూపాయలు అనేవి రిఫండబుల్ అమౌంట్ అనమాట. అదే 4 లక్షల రూపాయలు వచ్చేసి నాన్ రిఫండబుల్ అమౌంట్. సో అమౌంట్ పే చేసిన తర్వాత మనము ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత మన ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది కంపెనీ చూసుకుంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ అని వచ్చేసి టీవీ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, రేడియో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, అలాగే పాంప్లెట్స్ ఉంటాయి, హోర్డింగ్స్ ఉంటాయి, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. సో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కంపెనీ మాత్రమే చూసుకుంటుంది. ఈ ఫ్రాంచైజీకి సంబంధించి మనకు ఇంటీరియర్ డెకరేషన్ కానీ ఎక్స్టీరియర్ డెకరేషన్ కానీ కంపెనీ అనేది ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకు ఫ్రీజర్స్ కానీ, ఏసీస్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించి కానీ, లేదా డీప్ ఫ్రీజర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మనకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మన ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కంపెనీ పే చేస్తుంది. అంతేకాకుండా మన యొక్క ఫ్రాంచైజీకి మనము 300 స్క్వేర్ ఫీట్ ఏరియాని వాడుతున్నాం కాబట్టి ఈ 300 స్క్వేర్ ఫీట్ ఏరియాకి కంపెనీ ఒక స్క్వేర్ ఫీట్కి 50 రూపాయల లెక్కన, అంటే 300 స్క్వేర్ ఫీట్కి మనకి ఫీట్కి 50 రూపాయల లెక్కన, అంటే 15,000 రూపాయలని మనకు మంత్లీ రెంటల్గా పే చేస్తుంది. అదేవిధంగా మన దగ్గర వర్క్ చేసేటటువంటి స్టాఫ్కి సంబంధించిన శాలరీస్ కూడా కంపెనీ పే చేస్తుంది. అంతేకాకుండా బిజినెస్ సాఫ్ట్వేర్ కూడా కంపెనీ ఇన్స్టాల్ చేసి ఇస్తుంది. అలాగే ఆ సాఫ్ట్వేర్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా కంపెనీయే భరిస్తుంది. అంతేకాకుండా మనము మన ఫ్రాంచైజీకి సంబంధించి ఏ చిన్న ఎక్స్పెండిచర్ పెట్టుకున్నా కూడా దాని యొక్క బిల్ అనేది కంపెనీ వరకు సబ్మిట్ చేసినట్లయితే మనకి ప్రతి ఒక్క సింగిల్ రూపీ కూడా పే చేస్తుంది. ఇన్కమ్ గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్, మనము ఫ్రాంచైజీ పైన ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో దానిపైన 12% అనేది పర్ యానమ్కి మనకు అష్యూర్డ్ గ్యారంటీగా ఇన్కమ్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. అంటే 1 మంత్కి వచ్చేసి 1% అనమాట. అంతేకాకుండా మన ఫ్రాంచైజీలో ఎంతైతే బిజినెస్ అవుతుందో, ఎంత సేల్ అయితే అవుతుందో అందులోంచి 10% అనేది మనకు ఇన్కమ్గా ఇస్తారు. అదేవిధంగా మనము ఫ్రాంచైజీ ఓపెన్ చేసి ఫ్రాంచైజీ రన్ చేసిన సమయంలో వేరే వారికి కూడా మనం ఫ్రాంచైజీ ఓపెన్ చేసే వెసులుబాటు కల్పించినట్లయినా, లేకపోతే వేరే వారిని రిఫర్ చేసినా కూడా మనకి బోనస్గా మరో 15,000 రూపాయలు అయితే ఇస్తారు. ఒక ఫ్రాంచైజీని మనం రిఫర్ చేసి ఓపెన్ చేయించినందుకు మరో 15,000 రూపాయలు అయితే బోనస్ వస్తుంది. సో ఒక్కసారి మనము మంత్లీ క్యాల్కులేషన్ అనేది చూద్దాం. మనం ఇన్వెస్ట్ చేసే 19 లక్షల రూపాయలకి మనకు మంత్లీ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనము ఒక్క రోజుకు 70,000 రూపాయల సేల్ చేస్తే కనుక మనకు మంత్ మొత్తానికి 21 లక్షల రూపాయల సేల్ అయితే అవుతుంది. అయితే మనం యావరేజ్గా 20 లక్షల సేల్కి ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది చూద్దాం. మనము ఒక 1 మంత్లో 20 లక్షల రూపాయల బిజినెస్ అనేది చేసినట్లయితే కంపెనీ అందులోంచి మనకు 10% అనేది ఇస్తుంది. అంటే 20 లక్షల్లో 10% అనేది 2 lakhs రూపీస్ అవుతుంది. అంటే 2 లక్షల రూపాయలు అయితే అవుతుంది. అదేవిధంగా 1% అష్యూర్డ్ గ్యారంటీ ఇన్కమ్ అనేది మనకు పే చేస్తుంది కాబట్టి అందులోంచి మళ్ళీ మనకు 15,000 రూపాయలు అయితే వస్తాయి. అదేవిధంగా మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ 50 రూపీస్ లెక్కన 300 స్క్వేర్ ఫీట్కి 15,000 రూపాయలు అయితే పే చేస్తుంది. అంటే ఓవరాల్గా మనకి 2,30,000 రూపాయలు అయితే ఫర్ మంత్ ఇన్కమ్ అయితే వస్తుంది. మనకి మంత్లీ ఇన్కమ్ 2,30,000 రూపాయలే వస్తుందా, ఇంతకు మించి రాదా అని అడిగితే
చూడండి ఫ్రెండ్స్, ఈ ఇన్కమ్ అనేది మనం చేసే సేల్ని బట్టి ఉంటుంది. సో మనము యావరేజ్గా మంత్లీ 20 లక్షల సేల్ చేస్తే 2,30,000 రూపాయలు అయితే వస్తున్నాయి. అదే మనము 40 లక్షల సేల్ చేస్తే కనుక మనకు 4 లక్షల పైనే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో మార్కెట్లో మనము చేసే సేల్ని బట్టే మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో మంత్లీ మనకి 2,30,000 రూపాయలు వచ్చినట్లయితే మనం ఒక సంవత్సరానికి క్యాల్కులేషన్ చేస్తే 27,60,000 రూపాయలు అయితే మనకు జనరేట్ అవుతాయి. అంతేకాకుండా వీటితో పాటు మనకి ఇన్సెంటివ్ ఉంటుంది, అలాగే బోనస్లు కూడా ఉంటాయి. ఇక టైప్ 2 చూసుకున్నట్లయితే ఫోఫో ఫ్రాంచైజీ. సో ఫోఫో అంటే ఫ్రాంచైజీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటర్ అనమాట. సో దీనికి సంబంధించి మనము ఫోకోలో తెలుసుకున్నటువంటి వివరాలు అయితే దీంట్లో కూడా ఉంటాయి. సేమ్ ప్రాసెస్, అలాగే కొంత చేంజెస్ అయితే ఉంటాయి. మరి ఆ చేంజెస్ ఏంటి అనేవంటే, సో మన దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఇందులో టీషర్ట్స్ ఇస్తారు, అదేవిధంగా వారికి క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్కి శాలరీస్ పే చేస్తారు, ఒక సేల్స్ మేనేజర్కి శాలరీ పే చేస్తారు, రీటైలర్ సాఫ్ట్వేర్ కూడా కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 5% మాత్రమే ఇస్తారు, సేల్లో నుండి 5% మాత్రమే మనకి ఇస్తారు. ఈ 5%ని రాయల్టీ కమిషన్ ఫీ అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనము ఒక 1 మంత్ మొత్తం మీద 20 లక్షల సేల్ చేస్తే ఇందులో మనకి 20% అనేది ఇస్తారనమాట. ఈ 20% అంటే మనకి దాదాపుగా 4 లక్షల రూపాయలు అవుతాయి. అదేవిధంగా 5% అనేది రాయల్టీ కమిషన్ కూడా ఇస్తారు. సో రాయల్టీ కమిషన్ ఒక 1 lakh రూపీస్ వస్తుంది. సో ఈ 1 lakh ప్లస్ ఆ 4 lakhs అంటే 5 lakhs రూపీస్ అయితే మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో మంత్లీ 5 లక్షల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే ఓవరాల్గా మనకి సంవత్సరానికి 60 లక్షల రూపాయల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఈ ఫోఫో ద్వారా. ఇక మూడోది చూసుకున్నట్లయితే స్టేట్ ఫ్రాంచైజీ అండ్ మాస్టర్ ఫ్రాంచైజీ అంటారు. దీంట్లో మనకు మినిమం 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే అవసరము, మ్యాక్సిమం వచ్చేసి మనకు 15,000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది ఉండొచ్చు. ఈ ఫ్రాంచైజీకి వచ్చేసి మనము 50 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ 50 లక్షల రూపాయలు అనేవి మనకు రిఫండబుల్ అమౌంట్ అనమాట. అంతేకాకుండా మనము ఈ ఫ్రాంచైజీకి సంబంధించి 5 లక్షల రూపాయల ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీ అనేది నాన్ రిఫండబుల్. అదేవిధంగా ఈ ఫ్రాంచైజీకి సంబంధించి మినిమం అగ్రిమెంట్ ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ అనేది మినిమం. సో ఈ మాస్టర్ ఫ్రాంచైజీలో ఏంటి అంటే మన నెట్వర్క్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన స్టేట్లో ఉన్నటువంటి ఫ్రాంచైజీస్ ఎన్నైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సేల్స్ రిపోర్ట్స్ అనేవి మనం చూడాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ సేల్స్ మానిటర్ చేయాల్సి ఉంటుంది. వారి నుండి సేల్ డేటా అనేది మనం తీసుకొని దాన్ని వెరిఫై చేసి తర్వాత మన కంపెనీకి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన కింద ఉన్నటువంటి ఫ్రాంచైజీస్ అన్నిటికీ కూడా సేల్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే సూచనలు చెప్పొచ్చు. అంతేకాకుండా వారి నుండి మనం ఎప్పటికప్పుడు సేల్ డేటా అనేది మానిటర్ చేస్తూ ఉండాలి. ఫ్రాంచైజీస్ ఏ విధంగా రన్ అవుతున్నాయి అనేది కూడా మానిటర్ అనేది చేయాలి. అంతేకాకుండా సేల్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలనే ఐడియాస్ కూడా మనం వాళ్ళకి ఇవ్వచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజీకి సంబంధించి టార్గెట్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు టార్గెట్స్ రీచ్ అయితే మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి, బోనస్లు కూడా వస్తాయి. అదేవిధంగా మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనము ఫోఫోలో కానీ ఫోకోలో కానీ చూసిన విధంగానే ఇక్కడ కూడా ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయడము, కరెంట్ బిల్ పే చేయడము, అలాగే మనకు రెంట్ పే చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో మనకు 5% కమిషన్ మాత్రమే ఇస్తారు. ఈ 5% కమిషన్ అనేది ఓన్లీ మన ఫ్రాంచైజీకి సంబంధించిన సేల్ నుండి కాదండి, మన స్టేట్లో ఉన్నటువంటి ఫ్రాంచైజీస్ అన్నింటి సేల్ని కలిపి అందులోంచి మనకు 5% అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో అన్ని ఫ్రాంచైజీస్ కలిపి 1 crore బిజినెస్ అయింది అనుకోండి, అందులోంచి 5% మనకి ఇన్కమ్గా ఇస్తారు. 1 crore నుండి మనకి 5% అంటే దాదాపుగా 5 లక్షల రూపాయలు అయితే వస్తాయి. అంతేకాకుండా మనం ఇన్వెస్ట్ చేసిన దాని నుండి 1% అష్యూరెన్స్ గ్యారంటీ అనేది ఇస్తారు. కాబట్టి అందులోంచి మరో 50,000 రూపాయలు అయితే మనకు వస్తాయి. టోటల్గా 5,50,000 రూపాయలు అయితే మనకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా రెంట్ కింద మరో 50,000 రూపాయలు అయితే వస్తాయి. సో ఓవరాల్గా మనకి 6 లక్షల రూపాయలు అయితే వస్తాయి. ఈ 6 లక్షల రూపాయలు ఫర్ మంత్కి అనుకుంటే మనము ఫర్ ఇయర్గా క్యాల్కులేషన్ చేసుకుంటే 72 లక్షల రూపాయలు అయితే ఈ ఫ్రాంచైజీ ద్వారా మనకు వస్తాయి. సో ఈ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా నేను స్క్రీన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ చేసి అయితే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాతే మీరు స్టెప్ అనేది వేయండి. కంపల్సరీగా దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఫ్రాంచైజీని ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనకు ప్రాఫిట్ ఉంటుంది, మినిమం అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలండి. మీకు అవగాహన లేకపోతే మీరు మళ్ళీ అనుకోని విధంగా అనుకోని పరిస్థితులను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మరిన్ని జెన్యూన్ బిజినెస్ ఐడియాస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.